హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో మేమైతే కొంచెం మాకు హాలిడేస్ వచ్చాయి. సో 4 డేస్. సో ఈ 4 డేస్ని మేము యూటిలైజ్ చేసుకొని ఆస్ట్రియా ట్రిప్ అయితే వెళ్ళాము. సో ఈరోజైతే ఈ వ్లాగ్లోని నేను సాల్జ్బర్గ్ గురించి చెప్తాను. ఏ ప్లేసెస్కి ఎక్కడ వెళ్ళాలి ఏంటి అని 1 డే ట్రిప్లో. సో ఇఫ్ యూర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. సో ఫస్ట్ అయితే మేము సాల్జ్బర్గ్ స్టేషన్లో దిగాము. మేము ఫ్రాంక్ఫర్ట్ నుంచి మ్యూనిక్ వెళ్ళి మ్యూనిక్ నుంచి సాల్జ్బర్గ్ వెళ్ళాము. సో సాల్జ్బర్గ్లో ఫస్ట్ డే ఏంటంటే మేము ఫస్ట్ చూసిన ప్లేస్ వచ్చి డామ్జు సాల్జ్బర్గ్. సో ఇది వచ్చి చర్చ్ అనమాట. సో ఈ ఎంటైర్ స్ట్రీట్ అంతా మనకి ఫుల్ బ్రాండెడ్ షాప్స్ అనమాట. అన్నీ లూయి విట్టాన్, ప్రాడా అన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ ఏరియా కొంచెం ముందుకు వెళ్తే మనకి చర్చ్ ఏరియా అంతా వస్తుంది అనమాట, ఈ క్యాథడ్రల్ ఏరియా అంతా. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్యూటిఫుల్ ఫౌంటైన్. సో దీనికి కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే లోపలికి మనకి క్యాథడ్రల్ వస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది క్యాథడ్రల్. ఇది చాలా ఓల్డ్ క్యాథడ్రల్. ఆల్మోస్ట్ మనకి 1300 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉంది ఈ క్యాథడ్రల్కి. అండ్ ఇది వచ్చి రోమన్ క్యాథలిక్స్ అనమాట. రోమన్ క్యాథలిక్ ఒక చర్చ్ అనమాట ఇది. అండ్ మళ్ళీ దీన్ని 17th సెంచరీలో రీబిల్డ్ చేశారు అని ఉందన్నమాట అక్కడ. సో ఇంకా ఏంటంటే ఇక్కడ బ్యాప్టిజం అవి చేస్తూ ఉంటారంట. చాలా బాగుంది చర్చ్ అయితే. లోపల కూడా చాలా క్వైట్ అండ్ పీస్ఫుల్గా ఉంది. సో చర్చ్కి జస్ట్ లెఫ్ట్ సైడే కొంచెం లోపలికి వెళ్తాము, ఆర్చ్లా ఉంటుంది. దాని నుంచి మనం పాస్ అయితే పక్కనంతా మార్కెట్ ప్లేస్ వస్తుంది. దానికి పక్కనే గోల్డెన్ గ్లోబ్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ పైన వచ్చి ఫ్యూస్టింగ్ హోహెన్ సాల్జ్బర్గ్ అని క్యాజిల్ ఉందన్నమాట. సో దానికి మనం కేబుల్ కార్ ఎక్కి వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని చూసేయండి. వెళ్ళాలంటే మనకు డెఫినెట్గా యూరోపే రావాలండి. సో చూస్తున్నారు కదా ఈ ఫోర్ట్రెస్ వచ్చి 11th సెంచరీది అనమాట. అండ్ ఇక్కడ వచ్చి ఇది హిల్ టాప్ మీద ఉందన్నమాట. సో దట్ ఇట్ ఈస్ కవరింగ్ ఎంటైర్ సిటీ. అండ్ ఆల్ప్స్ కూడా చూడొచ్చు మన ఇక్కడ నుంచి. ప్లస్ ఇందులో ఒక మ్యూజియం కూడా ఉంది, నేను చూపిస్తాను. సో మనం టాప్ ఆఫ్ ద క్యాజిల్ వెళ్తాము, ఎంటైర్ సిటీ చూడొచ్చు మీరు. అండ్ ఇందులో మ్యూజియంస్ ఉన్నాయి కదా, అవి కూడా నేను కవర్ చేశాను. సో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పైన క్యాజువల్ నుంచి వ్యూ అయితే మామూలుగా ఉండదండి. ఇఫ్ యూఆర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎంజాయ్ ద వ్యూ.
ఇక్కడ నుంచి మనం మ్యూజియం అండ్ స్టేట్ రూమ్స్ అన్నీ చూస్తామండి. సో ఈ స్టేట్ రూమ్స్ ఏంటంటే వాళ్ళ డైనింగ్ రూమ్ కానీ, వాళ్ళు పడుకునే చోట కానీ, వాష్రూమ్ కానీ, అండ్ వాళ్ళు ఫుడ్ ఎక్కడ స్టోర్ చేసుకుంటారు అవన్నీ చూడొచ్చు మనం. సో అప్పట్లో రాజులు వాళ్ళు ఎలా యూజ్ చేసేవారు అని ఆ స్టేట్ రూమ్స్లో మనం చూడొచ్చు అనమాట. అండ్ మ్యూజియం కూడా చాలా అన్నీ చాలా మీనింగ్ఫుల్గా పెట్టారనమాట. ఒక్కసారి మీరైతే చూడండి. మనమైతే టాప్ ఆఫ్ క్యాసల్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది కానీ ఫుల్ వర్షం. సో ఒక్కసారి చూడండి, ఫుల్ తడిచిపోయాం మేమైతే ఇక్కడ. సో క్యాజువల్ అయితే అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో మన నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోతున్నాము అనమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్, షోలెస్ హెల్బ్రూన్ అండ్ ట్రిక్ ఫౌంటైన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక విల్లా ఉంటుందన్నమాట అండ్ సరౌండెడ్ బై గార్డెన్స్ అండ్ ట్రిక్ ఫౌంటైన్స్ ఉంటాయి. సో ఈ ఫస్ట్ అయితే మనం ట్రిక్ ఫౌంటైన్స్కి వెళ్ళిపోదాం అండ్ దెన్ విల్ గో టు ద విల్లా. సో ఇది ఏంటంటే పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ట్రిక్ ఫౌంటైన్లో. ఇది మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. డెఫినెట్గా మీ సాల్స్బర్గ్ ట్రిప్లో అయితే ఇది ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ సో ఫస్ట్ అయితే మనం చూసేద్దామా. ఇది సిటీ సెంటర్ నుంచి జస్ట్ 25 మినిట్సే హెల్బ్రూన్ అని ఒక స్టాప్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి ట్రిక్ ఫౌంటైన్ అంతా స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ కింగ్ అందరికీ రాయల్ లంచ్ డిన్నర్ ఇచ్చేటప్పుడు అందరినీ ట్రిక్ చేసేవారంట ఇట్లా వాటర్ వేసి. సో దట్స్ వాట్ దే ఆర్ టెల్లింగ్ హియర్. ఆర్క్ బిషప్ మార్కస్ అని చెప్పి కింగ్ అనమాట. ఆయన ఇది తన ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం బిల్డ్ చేసుకున్నారు లైక్ 1600స్లోనమాట. సో ఇక్కడ ఏంటంటే సమ్మర్కి వచ్చి అందరితో రిఫ్రెష్ అవ్వడానికి అనమాట. అండ్ ఈ సర్ప్రైజెస్ ఇవన్నీ కూడా అతనే ఇన్వెంట్ చేశారంట ఇక్కడ. సడన్గా ఇలా వెళ్ళేసరికి ఆ డీర్లోంచి కూడా వాటర్ వచ్చేసాయి అనమాట. ఇక్కడ పైన ఉంది కదా డీర్. సో మేమైతే ఫుల్ తడిచిపోయామన్నమాట ఇక్కడ. ఆడియో గైడ్ కూడా ఇస్తారు ఎంట్రన్స్లో మనం టికెట్ సబ్మిట్ చేసినప్పుడు. సో డెఫినెట్గా ఆడియో గైడ్ తీసుకుంటే మనకి ఎక్కడ ఏంటి అని ఈజీగా తెలుస్తుంది.
వస్తుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా వాటర్లో బాల్ ఎలా ఎగురుతుందో. అండ్ లోపలైతే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంది. సో డెఫినెట్గా చూడండి. పాపం జతికి తెలియట్లేదు ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది. తన మీద పడిపోయింది అనమాట వాటర్. సో ఈజ్ జస్ట్ చెకింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అని. సో నెక్స్ట్ ఇది వచ్చి వాళ్ళ విల్లా అనమాట. సో మేమైతే విల్లా లోపలికి వెళ్ళలేదు, మాకు టైం అయిపోయిందని చెప్పి ఇంకా వచ్చేసామన్నమాట. సో అక్కడ తీసుకున్న కొన్ని పిక్స్ ఇవి. మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చే మిరాబెల్ గార్డెన్స్ అనమాట. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. సో ఎంటైర్ ప్యాలెస్ అంతా గార్డెన్ ఉంటుందన్నమాట. అండ్ దెన్ ఇక్కడ పెద్ద బాల్ రూమ్ ఉందన్నమాట. ఆ బాల్ రూమ్లో ఏంటంటే క్లాసికల్ ఇవి కాన్సర్ట్స్ అవి జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇది కూడా మస్ట్ విజిట్ ప్లేస్ విత్ కిడ్స్ అని చెప్పొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక ఈవినింగ్ 1 hour అయితే టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ. సో చూసేయండి. సో నెక్స్ట్ వచ్చి మనం మార్కాట్ స్ట్రీట్ బ్రిడ్జ్ అనమాట. సో ఇది సాల్జ్బర్గ్ సిటీ సెంటర్లో ఉంది. అండ్ ఇక్కడ మన ఫేమస్ మూవీ మన్మధుడు మూవీ షూట్ అయితే ఇక్కడే జరిగింది, ఈ బ్రిడ్జ్ దగ్గరే. సో నీళ్ళంటే భయం అని చెప్తాడు కదా నాగార్జున. సో ఆ సీన్ అయితే ఇక్కడే జరిగిందనమాట. సో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ లవ్ లాక్ బ్రిడ్జ్ అని కూడా అంటారనమాట. సో ఇక్కడ ఈ బ్రిడ్జ్ పక్కనే మనకి ఈ బ్రిడ్జ్కి ఆనుకొనే రివర్ ఉంటుందన్నమాట. సో ఆ రివర్లో మనం బోటింగ్ అది చేసుకుంటాం. సో నెక్స్ట్ అయితే మేము క్రూజ్ రైడ్కి అలా వెళ్ళామన్నమాట. సో ఈ బ్రిడ్జ్ అంతా చూస్తున్నారు కదా, భలే బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అంతా అయితే. So we are sailing with our captain Jatik and Jitat. సో
So yeah, these are all the places we covered in one day Salzburg trip. So one important thing is that మేమైతే సాల్జ్బర్గ్ సిటీ కార్డ్ తీసుకున్నాము. సో ఆ సిటీ కార్డ్తో మాకు అన్ని ప్లేసెస్కి ఎంట్రీ ఫ్రీ ఉంది అండ్ బస్సెస్ ట్రాన్స్పోర్ట్ కూడా అన్నీ ఫ్రీనే. సో మేము అది తీసుకోవడం వల్ల ఏంటంటే మాకు క్యూస్ ఆర్ టికెట్ తీసుకోవడానికి ఆ టైం అయితే మాకు బాగా సేవ్ అయిందని చెప్పచ్చు. సో ఫ్యామిలీతో వెళ్తే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సిటీ కార్డ్ తీసేసుకోవచ్చు. అది పర్ పర్సన్ ఎంత పడిందంటే మాకు 20 euros అయితే పడింది. సో బెస్ట్ అనే చెప్పచ్చు. ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు మనకి ట్రాన్స్పోర్ట్ కానీ అదర్ అట్రాక్షన్స్ చూడడానికి కూడా అన్నీ ఫ్రీ ఉంటుంది కదా. అండ్ హియర్ ఆర్ ద ఫ్యూ పిక్స్ అండి దట్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ అవర్ ఫ్యామిలీ. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సో నెక్స్ట్ అయితే మేము హాల్స్టాట్ వెళ్ళాము. సాల్జ్బర్గ్ నుంచి హాల్స్టాట్ వెళ్ళాము అనమాట. సో దానికి బ్లాగ్ కూడా నేను పెడతాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.